మూలంగా దేవుని విషయము నా జీవితంలో నిర్మలమైన మనసాక్షి కలిగిన వాడిని. నాకు దానికి అనుమానం లేదు. నేను నిర్మలమైన మనసాక్షి కలిగిన వాడిని, నిర్మలమైన మనసాక్షి కలిగిన దానిని నువ్వు సాక్షిస్తున్నావు. బాప్తిసం తీసుకుంటూ ఈ విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఈ మూడు చాలు. ఇక మిగతాయి మనం మన తర్వాత చూద్దాం. రెండో విషయము, బాప్తిసానికి నువ్వు చూపిస్తున్న విధేయతలో ఈరోజు ఆనాడు ఎవరెవరు చూపించారో ఒక రెండు దృష్టాంతాలు చూద్దాం. ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉండాలా, ఎన్నో ఉన్నాయి దృష్టాంతాలు. అపోస్తుల కార్యములు దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13 నుంచి. గల్లి దాటి నదీ తీరున ప్రార్థన జరుగుతుందనుకుని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియను దైవత్యులకు స్త్రీవించుండెను. ఆమె ఉదాహరణ పొడిని అమ్ము పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచారు. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. ప్రియా ప్రభునందు సోదరులారా, ఇక్కడ ఒక దృష్టాంతం. ఆనాడు దేవుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుని దాసుల్ని ఆటంకపరిస్తే ఇప్పుడు ఆ సమయంలో దేవుని దాసులు మరి ఎక్కడికి వెళ్ళాలో వారు అనుకుంటూ మాసుదేవుని పట్టణములకు పౌలు తనతో ఉన్న దాసులు కలిసి వచ్చినప్పుడు మరి దానికి ప్రవాస స్థానమైన ఫిలిప్పీకి వచ్చారు. వారు రోమీలకు అది ప్రవాస స్థానం. అక్కడ ఉన్న తర్వాత కొన్ని దినాలు దేవుడు వారిని ప్రేరేపించాడు. ఎవరిని ప్రేరేపించాడంటే అప్పుడు ఆ దినాలు విశ్రాంతి దినాన్ని వారు ఆచరించేవారు. విశ్రాంతి దినానికి దేవుడు మన ప్రభువే మన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ విశ్రాంతి దినము, ఈ దినము ఆయన పునరుద్ధాన దినము మన పరిశుద్ధ దినముగా అయింది. విశ్రాంతి దినములకు నేను దేవుడినై ఉన్నాను, ప్రభునై ఉన్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ విశ్రాంతి దినాలు ఆయన నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఈనాడు ఆ విశ్రాంతి దినముకి ప్రభువు పునరుద్ధారణై లేచాడు. కాబట్టి అది పరిశుద్ధ దినముగా మనము ఈనాడు ఆరాధన చేసేదానికి పరిశుద్ధులకు కూడి వస్తున్నాం. విశ్రాంతి దినాలు అంతటితో ముగిసిపోయినాయి. ప్రభు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ప్రభు ఆయనే మరణించి ఆయనే సమాధి చేయబడి ఆయనే తిరిగి లేచిన తర్వాత ఆ తిరిగి లేచిన దినము శ్రేష్టమైన దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము. ఈనాడు అందుకని మనము విశ్రాంతి దినం అనము, 14 విశ్రాంతి దినము ఆచరించాము. కాబట్టి ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా పొరపాటు పడము. ఇక్కడ చెప్పిన మాట, ప్రభువారు వారిని విశ్రాంతి దినాన గవని దాటి నదీ తీర ప్రాంతమున ప్రార్థన చేసుకుందామని వచ్చారు. వస్తే అప్పటికే కొంతమంది భక్తి గల వాళ్ళు అక్కడ కూడుకొని వచ్చున్నారు. తెలియదు వీళ్ళు వస్తారని వాళ్ళకి తెలిసిందో లేదో కానీ మొత్తానికి స్త్రీలతో మాట్లాడుతున్నారు. వచ్చిన వారితో మాట్లాడుతూ దేవుని మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఒక వ్యాపారస్తురాలైన ఆమె మరి లూదియా, ఆమె పేరు కూడా ఇక్కడ దేవుని వాక్యంలో రాస్తుంది. లూదియాను దైవభక్తి గల స్త్రీ కూడా వారితో కూర్చొని వింటుంది. ఆమె వ్యాపారం కూడా రాస్తున్నాడు. ప్రభు వాక్యం వింటుంది. ప్రభు ఆమె హృదయం తెరిచింది. ఏంటి హృదయం తెరవటం అంటే, నువ్వెంత పలికిమాల దానివో, నువ్వెంత భ్రష్టత్వంలో ఉన్నావో, నువ్వెంత రోచని జీవితమో, నీ వ్యాపారము, నీ భక్తి, నీ మర్యాదలు ఇవన్నీ కూడా కేవలం ఆయన దృష్టిలో మురికివి, గుడ్డల వంటివి. ఇటువంటి జీవితం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థంగా ఆయన మీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన మీ కొరకు ఆయన సిలువలో ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని అపహాస్యం చేశారు, ఆయన పిడుగుతులతో గుద్దారు, ఆయన కొరడాలతో కొట్టారు. ఆయనకు అన్యాయం తీర్చబడింది. 600 తీర్పు, అన్యాయ తీర్పు జరిగినాయి. ఇంతగా నీ కోసం బాధపడ్డాడు. ఇదంతా దేవుని వాక్యంలో వాళ్ళు చెప్తున్నప్పుడు దేవుని దాసుడు, దేవుడు తన హృదయాన్ని వాక్యం ఉన్నప్పుడు హృదయం తెరవబడుతుంది. ప్రతిస్పందన. ఈ లూదియా యొక్క హృదయం తెరవబడినప్పుడు ఆయన పౌలు చెప్పిన మాట లక్ష్యం ఉంచింది. కాబట్టి ఆమె
రక్షించబడే కాకుండా ఆమె ఇంటి వారు కూడా ఉన్నారు. ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందారు. అయ్యా, మా ఇంటి వారందరూ కూడా అంగీకరించిన వరకు నేను తీసుకోనని చెప్పలేదు. ఇంటి వారు కూడా వచ్చి కూర్చున్నారు. లూదియా అక్కడ వచ్చినప్పుడు లూదియాతో పోతే ఇంటి వారు కూడా ఉన్నారు. ఇంటి వారు కూడా రక్షించబడ్డారు. మొట్టమొదటి ఆమె హృదయం తెరవబడ్డది. ఆమె హృదయం తెరవబడగానే ఇంటి వారు కూడా విన్నారు. వారు కూడా రక్షించబడి వారు కూడా బాప్తిసం తీసుకునేదానికి ఒక కుటుంబాన్ని దృష్టించి దేవుడు ఆసియాలో మీరు వాక్యం ప్రకటించొద్దని దేవుడు ఆపేశాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మీరు ముందు భాగాల్లో చదివితే అక్కడ బహు స్పష్టంగా చెప్తున్నాడు. 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. మళ్ళీ అంటాడు 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇవన్నీ ఎందుకంటే అక్కడ తుయితెర పట్టణస్థురాలైన ఆ లూదియా, ఆ యొక్క మాసిదోనియాలో ఫిలిప్పులో ఆమె ఇల్లు దేవుని కొరకు తెరవబడాలని, అక్కడ ఆరాధన ఆరంభం అవ్వాలని, ఆ యొక్క స్త్రీ ఇంటిలో దేవుని ఆరాధన ఆరంభమై దేవుని మహిమ అక్కడ బయలుపరచబడాలని దేవుని యొక్క కోరిక ఉంది. కాబట్టి ఆసియా మొత్తాన్ని కూడా ఒక పక్కన పెట్టేశాడు. ఒక్క స్త్రీ అక్కడ ఆ కుటుంబం రక్షించబడేదానికి దేవుడు ఆధారించాడు. మీ ఇంట్లో నిన్ను ఒక్కడనే రక్షించుకున్నాడేమో, నీ ఒక్కడి ద్వారా నీ ఇల్లు దేవుని ఆరాధన గృహముగా, ప్రార్థన గృహముగా, సువార్త అందచేసే గృహంగా నిన్ను ఒక్కడిని ఏర్పాటు చేసుకున్నాడేమో. ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించుకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకా అనేక దృష్టాంతాలు మనం చెప్పచ్చు ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి సమయం సంకుచితంగా ఉన్న కారణాన మనం ఇంకొక తలంపు మాట మనం చెప్పుకొని మనం ముగించుకుంటాం. చూడండి దయచేసి అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యము 2:36 చదవచ్చు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు గుడిగా తెలుసుకోమని చెప్పారు. చూసారా, ఇశ్రాయేలు వంశం అంతా కూడా మీరు తెలుసుకోవాలా. ఏ ప్రభునైతే మీరు సిలువ వేశారో ఏం చెప్పారు? సిలువేడిని కేకలు వేశారు. యేసుక్రీస్తు వారు ఇలా అడుగుతున్నాడు, ఈయన ఏ దోషం కనబడలేదే, ఎందుకు సిలువ వేయాలని చెప్పి అంటే వాళ్ళు అన్నారు, వీడిని అంటున్నారు వక్రీకరించి అమర్యాదగా మాట్లాడుతూ వీడిని సిలువేడి. వారి కేకలే గెలిచిన రాయబడింది. ఆయన ఏ దోషం చేయలేదు కదా అంటే వాని రక్త అపరాధము మా మీదను మా పిల్లల మీద ఉండును కాకని వారి ఆ శాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. మాటలు చెప్పగానే సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనని ఇశ్రాయేలు వంశంలో తెలుసుకోవాలని ఈ మాటలు చెప్పగానే విన్నవారు హృదయము గుచ్చుకుంది. పుట్టినోట్లో ఏమన్నది? పుట్టినోట్లో పొడవబడింది. మాటలు పొడవబడతాయి, హృదయ ఆంతర్యాన్ని పొడుస్తుంది. దేవుని వాక్యం 2 అంచులు గల వాడిగల కట్నం వాడి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వాడిగల దానికి సమానమైంది ఏ గ్రంథాలు లేవు. ప్రభు యొక్క గ్రంథం ఒకటే. ఇది వాడిగల 2 అంచులు గల ఖడ్గం, 2 వైపులా అదునున్న ఖడ్గం. చెప్తున్న వారికి వినేవారికి కూడా పొడుస్తుంది. కాబట్టి పిల్లరా, మీరు అనుకోవద్దు ఇక్కడ నిలబడి చెప్తే గొప్పోడని. కానీ మొట్టమొదటి నాకు పొడుస్తుంది, రెండవదిగా వినేవారికి పొడుస్తుంది. ఈ 2 అంచులు గల ఖడ్గం, వాడిగల ఖడ్గం. వెంటనే వారు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఈ మాట చెప్పగానే అక్కడ ప్రభు బిడ్డలు అందరూ కూడా రక్షణ పొందారు. దరిదాపు ఆ దినాన 41 వచ్చిన చదవండి ఎవరైనా. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎంతమంది అండి? 3000 మంది రక్షణ పొందారు. ఈరోజు 4 5 ఎంతో మనకు తెలియదు, కానీ ఆ దినాన వారి మాటలు చెప్పగానే మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించినప్పుడు, కాబట్టి అతని వాక్యము ఇంగ్లీష్లో ఏమో సంతోషంగా అంగీకరించిన వారు.
సంతోషమైన మాట తెలుగులో తీసేశారు. ఎందుకో ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. వారు కాబట్టి అతని వాక్యము సంతోషంగా అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి మీరు అపోస్తల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటేందును వారు ఎడతెక్కి రక్షించబడిన మీరు, బాప్తిసం తీసుకుపోతున్న మీరు, ఈ 4 విషయాలు ఆత్మీయమైన నియమములతో కూడిన స్తంభాలు లాంటి ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటేందును ఎడతెక్క ఉన్నారు. ఎక్కడంటే బోధ అంటే అక్కడ పోవటం కాదు. నీకు చిన్నవాడు చెప్పనే పెద్దవాడు చెప్పను. ఆ దివ్యమైన మాటలు నిన్ను నడకను త్రోవను తప్పించే రీతిగా చెప్పు. ఈ ప్రత్యక్షతలో ఉన్న ఈ సంఘము 4 మాటలు చెప్పినప్పుడు కూడా ఆ దివ్యమైన మాటలు నీ జీవితానికి మేలుకరమే, నీ ఆత్మీయ జీవితానికి పురోభివృద్ధి కలిగించేది, నీ ఆత్మీయ జీవితానికి పురోభివృద్ధి కలిగించడమే కాకుండా మహిమగల ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే మాట. కాబట్టి అపోస్తల బోధేందు సహవాసం ముఖ్యం, విడవద్దు. ఈ యొక్క దినాల్లో ఈ కోవిడ్ని బట్టి మనకందరికి కూడా సహవాసంగా ఎంతోమంది పట్టకుండా బయట కూర్చునేవాడు. ఈ యొక్క మందిరంలో అన్న ప్రయాసపడి మహిమలో చేర్చబడ్డాడు. అక్కడ కూడా మహిమలోకి వెళ్ళిపోయింది. వారు ప్రయాసపడ్డారు, వీరి కోసం ఇంటింటి వరకు ఏడ్చి ప్రార్థించారు, ప్రయాసపడ్డారు. అన్ని విధాలుగా ప్రయాసపడినప్పుడు ఇక్కడ సంఘం కట్టబడ్డది. సంఘం కట్టబడింది పెద్ద బిల్డింగ్ కాదు. సంఘం అంటే మీరే, సంఘం అంటే మనమే. సంఘం అనగా యేసుక్రీస్తు వారి శరీరంలో అవయములు మనం తర్వాత చూద్దాం. తర్వాత కాబట్టి దేవుడు పుట్టిగా ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అనేకులు దీని వరకు వ్యయపరచబడ్డారు, ప్రయాసపడ్డారు. దేవుని దాసుడు ఆయన యొక్క కోరిక కూడా దేవుడు తీర్చాడు. లూదియా కోరిక, నేను దేవుని యొక్క మాటలు వింటాను అని పోయింది. పర్పస్ అది కాదు, దేవుడు ఆమె నడిపించిన ఉద్దేశం అది కాదు. ఆ ఇంటిలో అక్కడ దేవుని యొక్క మహిమ బయలుపరచబడాలా, దేవుని యొక్క దాసుడు ఆ ఇంట్లో వాసం చేయాలా, దేవుని దాసులు వచ్చినప్పుడల్లా కూడా దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడాలా. ఆ ప్రవాస స్థానమైన మాసిదోనియాకు ఆ యొక్క భయంకరమైన స్థలంలో ఫిలిప్పి మరి ప్రవాస స్థానంగా ఉన్నది కాబట్టి ఆ స్థలంలో వచ్చేవారికి మరి సైన్య దళాలు, అక్కడ ప్రవాస స్థానం అంటే సైన్య దళాలు ఉండే స్థలం. సైన్య దళాలు ఉన్న ఆ స్థలంలో దేవుని యొక్క బిడ్డ లూదియమీలు తెరవబడింది. ఆ ఒక్కరి హృదయము తెరవబడి ద్వారా, ఆ ఇంటి వారి హృదయాలు తెరవబడి ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. మొట్టమొదటి సంఘం ఆసియాలో. అక్కడ దేవుడి మాటను దీవించును గాక. అయితే మనం సమయం లేక వివరించలేకపోయినాము. పరిశుద్ధాత్మ దేవుడు దీని నుంచి ఇంకా అనేక విషయాలు మీకు బయలుపరుచుకున్నాక ప్రార్థన చేసుకొని సమయంలో మిమ్మల్ని పేర్లు పిలుస్తాము, ఒక్కొక్కరిని అడుగుతాము. మీరు ధైర్యంగా ప్రభు మీరు ఏం చేశాడో మీరు చెప్పండి. ఆ తర్వాత మనం బాప్టిస్ట్ కార్యక్రమంలో పేర్లు
పేర్లు పిలుస్తాం. మీరు ఉన్నారని చెప్పి కొద్దిగా చేసి చూపించండి చాలు. రంగన్న, సోదరి ఝాన్సీ, సోదరి ప్రసన్న, సోదరి విక్టోరియా. ఈ సమయంలో మనం లేపి అది సంఘం ఎంత కొన్ని మాటలు అడుగుతాం, దానికి మీరు చెప్పాలా. మా వైపు జరుగుతుంది దయచేసి మరలా మీరు చెప్పము. మీరు సంఘం వైపు తిరిగి వారికి చెప్పండి. ఎందుకంటే మేము బలవంతంగా ఇస్తున్నట్టు కాదు. ప్రభు మీ హృదయంలో కార్యం చేసిన రీతిగా మీరు ఒప్పించబడి బాప్తిస్మా సాక్షి ఇచ్చేదానికి ముందుకు వచ్చారు కాబట్టి వారి వైపు తిరిగి సంఘానికి మీరు తెలియజేస్తారు. మొట్టమొదట సోదరుడు రంగన్న మరి సంఘం వైపు తిరిగి మరి చెప్తాడు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రంగన్న, వారి వైపు తిరగండి. మేము అడిగేదానికి మీరు సమాధానం వాళ్ళకి చెప్పండి. మీ జీవితము దేవుడు మార్చాడని ఏ విధంగా చెప్పగలరు? 2 తిమోతి 4వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల ద్వారా నేను రక్షణ పొంది ఉన్నాను. మొదటిగా ప్రభు నీ పాపమును ఒప్పించినప్పుడు ప్రభు నీ పాపమును క్షమించబడ్డాయని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలవు? ఫిలిప్పీ 2వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల ద్వారా నేను రక్షింపబడ్డానని ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తూ వచ్చాను. తర్వాత రక్షించబడిన తర్వాత మీ జీవితంలో మార్పు ఏమన్నా మీకు కనబడిందా? కనబడి మీ పాత జీవితానికి ఇప్పుడు జీవితానికి వ్యత్యాసం ఉన్నదా? చాలా వ్యత్యాసం. రక్షించబడిన తర్వాత ఎవరెవరితో మీరు గతంలో మరి సమాధానం ఉన్నారు, వారితో మీరు సమాధానం పడ్డారా? అందరితోనూ సమాధానం పడిన. గతంలో మీరు ప్రభు నెరక్కున్నప్పుడు కొన్ని అప్పులు చేసి అరీతిగా మీరు ఉన్నప్పుడు ఆ అప్పులు మీరు తీర్చుకున్నారా? అందరికీ తీర్చివేసి రానున్న దినాల్లో ప్రభు కొరకు కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారా? ప్రకటన 2:10 మరణం వరకు చివరి కాలం ప్రభు స్తోత్రం. కాబట్టి ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు నామమున ప్రభు మహిమ కొరకు వాడబడి మీరు ఇష్టపడుతున్నారా? ప్రభు యొక్క సంఘములో నేను నిలిచి ఉంటాను. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటందు ఎడతెక్కి ఉంటానని చెప్పగలరా? ప్రభుకి ఇచ్చే సమయం ప్రభుకి నేను యథార్థంగా ఇస్తానని చెప్పగలరా? పరిస్థితులకు క్షేమాభికరంగా ప్రభువుని వాడుకునే దానికి నిస్వార్థంగా నేను ప్రభు కొరకు వాడబడతానని చెప్పగలరా? రక్షించబడిన తర్వాత ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? మీరు ఏంటి అనేక ప్రభు స్తోత్రములు. ప్రభు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించుడు గాక. రానున్న దినాలు తన పనిముట్టిగా ప్రభు వాడుకుంటా. కూర్చోండి. సమయంలో సోదరి ఝాన్సీ. వారు తిరిగి మీరే చెప్పండి, అటు తిరిగి. సో ఝాన్సీ, ప్రభు మిమ్మల్ని ఏ విధంగా రక్షించారు చెప్పగలరా? ప్రభు రక్షించిన తర్వాత మీ జీవితంలో ఏం జరిగింది? చాలా సూచనలు జరిగినాయి. చాలా ప్రాణం పోయేసరికి దేవుడు నన్ను రక్షించాడు. అయితే పాత జీవితానికి రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు జీవితానికి ఏమైనా మార్పు మీలో కనబడుతుందా మీకు? ఇతరులు ఏమైనా సాక్షి ఇవ్వగలిగారా మీ గురించి? మీరు రక్షించబడిన తర్వాత రక్షించబడ్డానని ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? మరి రక్షించబడక మునుపు గతంలో మీరు వాడుతున్న ఆయా రీతిగా వాంగ్మయాలు, ఆ రీతిగా లోకి సంబంధించిన అటువంటి అన్నీ కూడా మీ జీవితంలోంచి తొలగించారని ఉన్నాయా? ఆనాడు ఆ దినముల్లో సీరియల్స్, ఆ దినాల్లో అటువంటి చూస్తూ ఆ రీతిగా కాలం గడిపేవారు. వాటన్నించి విముక్తి పొందారా?
సెల్ ఫోన్లో దేవుడు మీకు ఇచ్చిన సెల్ ఫోన్ను ప్రభు మహిమగా వాడేదానికి సంపూర్ణంగా నిశ్చయం చేసుకున్నారా? ప్రభుకి సాక్షాత్తుగా మరి నేను జీవించినప్పుడు మరి దేవుడు తీసుకొచ్చే అన్ని పరిస్థితుల్లో నేను ప్రభు కోసం నమ్మకంగా ఉండగలుగుతానని చెప్పగలను. నిందలు అవమానాలు ప్రభు కోసం నువ్వు పడాల్సి వస్తుంది, ప్రభు కొరకు పడగలుగుతారా? ఎంతవరకు ప్రభు కోసం నిలబడగలుగుతారు చెప్పండి. ప్రభు స్తోత్రములు. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దయచేసి కూర్చోండి. ప్రసన్న వారి వైపు తిరగండి అమ్మా, వారికి చెప్పండి. ప్రసన్న, ప్రభు మిమ్మల్ని రక్షించారని మీరు ఏ విధంగా చెప్పగలరు? ప్రభు నీ పాపం క్షమించబడ్డాయని మీకు బయలుపరిచాడా? ప్రభు దేని ద్వారా మీ పాపాలు కడిగివేశాడు? ఆయన రక్తంతో నేను కడిగిన తర్వాత నీ జీవితంలో మార్పు కలిగిందని మీరు చెప్పగలరా? ఎవరైనా అడిగారా మిమ్మల్ని నూతన వ్యక్తిగా నువ్వు కాగలిగినావు ఏ విధంగా అని వారిని నిన్ను ఎవరైనా ప్రశ్నించారా? ప్రభు యొక్క బిడ్డగా నువ్వు రక్షించబడిన తర్వాత ఎవరికైనా మీరు సాక్ష్యం ఇచ్చారు మీరు? మరి రానైన దినాల్లో ప్రభు కొరకు నిందలు అవమానాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. ప్రభు కోసం మీరు నిలబడగలుగుతారా? ప్రభు స్తోత్రములు. రానైన దినాల్లో మరి అనేక పరిస్థితుల్లో ప్రభు నేను వాడుకోవాలని కోరుతున్నాడు. ప్రభు కోసం నేను వాడబడతానని ఇష్టపడుతున్నాను. కాబట్టి గతంలో మీ కాని వస్తువులు ఏదైనా మీ దగ్గర ఉన్నప్పుడు అవి మీరు మళ్ళీ వారికి ఇచ్చేసారా? ఏదైనా రుణములు ఏమైనా కలిగి ఉంటే వాటిని తీర్చుకున్నారా? తీర్చుకున్నారు. ప్రయాణ దినాల్లో మరి ప్రభు మిమ్మల్ని తన పాత్రగా వాడుకోవాలని ప్రభు కోరుతూ అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయటందు నిలకడగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఉండగలుగుతారా? ఓకే. ప్రభు స్తోత్రములు. ప్రభు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రభు తన మహిమార్థంగా వాడుకుని గాక. దయచేసి కూర్చో. విక్టోరియా సోదరు విక్టోరియా రాణి, దయచేసి ప్రభు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడు అనే విషయాన్ని మీరు చెప్పగలరా? ఓకే. తర్వాత ఈ వాక్యం ద్వారా ఒప్పించబడిన తర్వాత రక్షణ పొందాలని ఏ విధంగా చెప్పగలరు? ప్రభు ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా చేశాడని చెప్పగలరా? గతంలో జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏమైనా వ్యత్యాసం మీకు ఏమైనా కనబడుతుందా? ఇతరులు ఎవరైనా మీ గురించి సాక్ష్యం ఇచ్చారా? నీ మార్పు కలిగిన ఏ విధంగా ఎవరైనా అడిగారా? రక్షించబడిన తర్వాత మీ సాక్ష్యాన్ని మీరు పంచుకుంటున్నారు ఎవరికైనా? రానున్న దినాలు ప్రభు నిమిత్తము మీరు నిలబడాల్సి వస్తుంది. కొన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు వస్తాయి. ప్రభు కోసం నేను నిలబడగలుగుతాను చెప్పగలరు? గత దినాల్లో మీరు చూసే వాంగ్మయాలు అయితేమి పాత జీవితంలో ఉన్నట్టు అని వాటిని తొలగించుకున్నారా? మీకున్న సెల్ ఫోన్ను దుర్వినియోగపరచను, ప్రభు మహిమ కొరకు వాడుకుంటాను, ఇతరులకు నేను మాదిరికరంగా సెల్ ఫోన్ను నేను